పని చేయైతే అయితే బయలుదేరు. ఏంటి ఊరికి బయలుదేరమంటున్నా? హరీష్, మీరు కఠినమైన అగ్ని పరీక్షను దాటుకుని ఇక్కడి దాకా వచ్చారు. ఎన్ని చూశారు, ఎన్ని దాటారు, ఎన్ని కష్టాలు పడి ఉంటారు ఈ స్థాయికి రావడానికి. బిగ్ బాస్ అనేది జీవితం లాంటిది. నేనేమంటానంటే జీవితంలో ఎలాగైతే పారిపోకుండా ఉంటామో అలాగే పరిస్థితులను ఎదుర్కొని ముందుకు సాగాల్సిందే. మిమ్మల్ని ఇప్పటికీ బిగ్ బాస్ చాలా ధైర్యం గల వ్యక్తిని అనుకుంటున్నారు. రాము, కన్ఫ్యూషన్ ఒక్కరండి. చెప్పండి. కొంతమంది నిజంగా మంచి వాళ్ళు ఉంటారు, కొంతమంది మంచి వాళ్ళు నటిస్తుంటారు. వచ్చేసారండి మ్యాచ్ లో సూక్తి ముక్తావళి బోధిస్తున్నారు. రెండవ వారం నామినేషన్స్ చేసే రోజు వచ్చేసింది. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. నాకు లాస్ట్ వీక్ హరిత హరీష్ గారి బిహేవియర్ నాకు పర్సనల్ గా నచ్చలేదు. ఓహో, నాకు నచ్చలేదు అని చెప్పేటంత గొప్పవాడు అయ్యావా? అసలు నువ్వు నాకు నచ్చలేదు. అండ్ మీరు చెప్తున్నారు, మీరు ఒక్క మాట మీరు తీసుకోలేక అందరినీ వదిలేసి ఒక మూలలో కూర్చున్నారు. నా రియల్ లైఫ్ లో నేను నా ఫ్యామిలీతో కూడా నేను కలవను, నా రూమ్ తప్పితే. తను ఎప్పుడు లేస్తుందో, ఎప్పుడు తింటుందో, ఎప్పుడు పడుకుంటుందో ఏది తెలియదు. ఎవరో నామినేషన్ ని తీసుకొని నువ్వు ఇలా అదర్ ఏంటి సార్ అది? నువ్వన్నదండి మీరు. నువ్వు అన్నారు. సరే, నేను నిజంగా నువ్వు అని అనుంటే అన్నారు. అలా అర్థమైతే సారీ. సారీ సార్, మాఫ్ కీజియే, క్షమించండి. ఈ పదాలు మాత్రం బాగా తెలుసు. సార్ అందరి గురించి వదిలేయండి సార్, అందరూ ఎవరికి వాళ్ళు తింటున్నారు, మీరు తినే. ఏంటి అందరి గురించి ఆలోచించి చికాక పక్కన వాళ్ళ పాట గురించి ఆలోచిస్తే తప్ప. అరే అది తప్ప. హ్యాట్స్ ఆఫ్ టు యువర్ మూవ్స్. బట్ ఆ మూవ్స్ వల్ల ఏమైంది తెలుసా? ఎవడు తెలుసురా? ఎవడు తెలుసు? ఎగ్ తీసుకున్న సంగతి ప్రతి ఒక్కటి తెలుసు సార్ కి. ఎగ్ గురించే ఫైటింగ్ అవుతుంది. ఎగ్ అంత వదిలేసి చాయ్ మీద డైవర్ట్ చేసింది సార్ మ్యాటర్. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. ఆ రోజు మిమ్మల్ని నేను హ్యామర్ ఇచ్చి మీరు డేంజర్ జోన్ లోకి వెళ్లకుండా సేవ్ చేసింది భరణీయే. నమ్ముకున్న వాడికి వెన్నుపోటు పొడుస్తా, అదే నా అలవాటు. వెరీ గుడ్ హ్యాబిట్. మీరు ఇంటికి పర్మిషన్ అడిగి రావాలి, మీరు అది బ్రేక్ చేశారా లేదా? నేను ఎప్పుడైనా వచ్చానా పర్మిషన్ లేకుండా? ఫస్ట్ డే మేము స్కిట్ చేస్తున్నాం కదా, యా అప్పుడు అడగలేనట్టుంది. ఆకుల్లాగేవాడికి మూతుల్లాగేవాడు తోడని ఎంత మంచి కాంబినేషన్. నువ్వు అండ్లు సరిగ్గా కడగలేదు, ఎన్నిసార్లు వచ్చి చెప్పలేదు. పవన్, ఎవ్రీథింగ్ వాజ్ ఆన్ రికార్డ్. ఇప్పుడు నువ్వు నిజం చెప్పాలి. మీరు చూసుకోండి.